చెప్పండి. అచ్చులు అల్లులను వర్ణమాలలో ఉన్న భాగం అన్నీ కూడా పైన డిస్ప్లే చేయడం జరిగింది సార్. ఈ అక్షరాలు నేర్చుకున్న తర్వాత ఈ చిత్రం ద్వారా ఈ నెంబర్ ఒక పేపర్ రాసేయండి. మీరు ఇస్తే మీరు పంపించుకోండి మండలం వాళ్ళు. Yes. So when they put this here, automatically they learn to write the sentence. And for the 4th and 5th classes, this is very useful. And this is a little basic thing. Let's make some basic sentences. So where there is noun, verb, and verb. Just placing the sticks in order. Starter and మైబల్ సార్ చెప్పండి, ఏమైనా చెప్పండి దాని గురించి. అప్పుడు ఛాయిస్ ఉండకపోతే చెప్పండి. 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 100 నెంబర్స్ ఉంటాయి. ఈ ప్లాన్ ప్రకారం పిల్లలకి 50% ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ప్రకారంగా అడిషనల్ నెంబర్స్ ఈ రోజు అడిషనల్ నెంబర్ చెప్పారు. We have to change the attention of the children. For this we are doing that mass magic. So for this we have to do, and any participation is there means we can do like this. Here also some examples is there. For that one example, if children is taken one number, for example he thought the 4 number, we should multiply with first the 2, then after we should add with 5, then after we should multiply with 5, and again one more taken. At that same time the surprising come means then after we have to go through the numbers, that 1 to 9 numbers, and this should be place value and face value. For example, if we take కూడా ఒక స్కానర్ ఇవ్వడం జరిగింది సార్. మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఏం యాక్టివిటీస్ చేసి లైవ్గా మనకు ఎఫ్ఎల్ఎన్ టూల్స్లో మీరు ఇప్పుడు స్కాన్ చేయండి. అంటే యాక్టివిటీ షీట్స్ ఆల్సో ప్రొవైడ్. అన్నిటికీ కూడా మనకు వర్క్ బుక్ ఉంది, కానీ ఈవీఎస్కు లేదు. కాబట్టి యాక్టివిటీ షీట్స్ అన్ని యాక్టివిటీ షీట్స్ ఎట్లా చేసి రిలేట్ చేస్తే అన్ని కూడా యాక్టివిటీ షీట్స్ 3rd క్లాస్ ఏబీసీ డేట్స్ చిన్న చిన్న యాక్టివిటీస్ ఇచ్చినా సార్. యాక్టివిటీ షీట్స్లలో గుడ్ మార్నింగ్, ఐఎమ్ నాగరాజ్ ఫ్రమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మెయిన్లీ ఐ ఫోకస్డ్ ది aspects. First of all, children identify and learn the alphabets. After they will improve
vocabulary. Next, third one, they enhance their grammar skills. For first one, I made some letters, this type of PLM for identification of alphabets. స్కూల్ అన్నీ చెప్పక అవసరం లేదు, ఒకటి చెప్పేసి ఇవన్నీ అవసరం లేదు, ఒకటి చెప్పేసి తర్వాత టైం ఇస్తాం. మ్యాథ్స్లో టోటల్ ఆపరేషన్స్ ఇలా వాచింగ్ టైం చెప్పచ్చు. శంకరపట్నం ఎంఈ ఎక్కడ ఉన్న పిలవండి సరేనా. ఫస్ట్ నౌన్కి సంబంధించి ప్లేసెస్ అంటే టెంపుల్, హాస్పిటల్ ఇట్లా చేస్తుంటారు మేడం. టెంపుల్ అంటే చిన్న చిన్న What is noun and introduction? చెప్తాను. ఫస్ట్ నౌన్ అని తర్వాత గో టు ఎగ్జామ్, పర్సన్స్, ప్లేసెస్, యానిమల్స్, థింగ్స్ అని చెప్పిన తర్వాత ఈ జస్ట్ చెప్తాను. రైట్. నెక్స్ట్ జస్ట్ నెక్స్ట్ ప్రణవం she would I. Can you give an example of person? Boy. Another example other than this. Ramu, Sita. ఇక్కడ pronouns మేడం. Pronouns గురించి she. Next he. They. I. If we ask the boy, she Yes. how do you rectify? How do you correct that boy? For example, ఒక child తీసుకొచ్చి he or she.
అట్లా ఐడెంటిఫై చేస్తారు. ఈ అని చెప్తారు మేడం, ఈ డ్రాయింగ్ తీసుకొచ్చి మీరు ఎలా కరెక్ట్ చేస్తారు? విద్యార్థులు రాసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు రాసిన తర్వాత మనకు థౌజండ్స్ ప్లేస్లో 1000 స్థానంలో ఏ అంకె ఉన్నదన్నప్పుడు వాళ్ళు 5 రాసి తర్వాత మిగతా వాటిలో మన 5 ఇంటూ 1000తోని మల్టిప్లై వేసుకొని తర్వాత ప్లస్ పెట్టుకొని 7 ఇంటూ మల్టిప్లై 100 పెట్టుకొని ప్లస్ పెట్టుకొని 4 ఇంటూ మల్టిప్లై 10 పెట్టుకొని ప్లస్ పెట్టుకొని 8 ఇంటూ 1 పెట్టుకొని తర్వాత టోటల్ కూడినట్లయితే విద్యార్థులకు విస్తరణ రూపం ఎక్స్పాండ్ ఫామ్ మనం దీని ద్వారా నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంఖ్యలను విద్యార్థులు మనం దీన్ని ఉపయోగించి మరుగు ప్రాబ్లం వచ్చేసరికి పిల్లలకు అవగాహన లోపం చాలా తక్కువ ఉంటుంది. ఈ సంఖ్యలను ఒక అక్షర రూపంలో రాయడం ఇబ్బంది అవుతుంది కనుక దీని ద్వారా మనం నేర్పినట్లయితే 5748 అని మనం రాసి బోర్డు మీద పిల్లలు ఈజీగా చేయగలుగుతారు. ఇట్లాంటి చార్ట్స్ మనం పిల్లలు క్లాస్ రూమ్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినట్లయితే వాళ్ళే రొటేట్ చేసుకుంటూ చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో చాలా ఆనందంగా వాళ్ళు రొటేట్ చేసుకుంటూ ఒక్కొక్కసారి రొటేట్ చేసి ఒక్కొక్క నెంబర్ వాళ్ళ కాపీలో రాయమన్నప్పుడు అట్లా మనం కొన్ని హండ్రెడ్స్ నెంబర్స్ మనం విద్యార్థులకు నేర్పగలం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఓన్లీ అట్ట, ఇది ఓన్లీ థర్మోకోల్, సారీ చార్ట్. అయిపోయింది సార్, జర అటెన్షన్ ఉండాలి కదా ఈ కాన్సెప్ట్స్ మొత్తం వస్తుంది. ఈ కాన్సెప్ట్ కాంక్రీట్ బేసిక్ మేడం మొత్తం ఉంది. అబ్స్ట్రాక్ట్ many times he, she, it, they, we sit here. సార్ ఇవన్నిటికి మల్టీ గ్రేడ్ అండ్ మల్టీ టీచింగ్. నమస్కారం సార్, నమస్కారం. నేను adjective forms. The boy is like parts of speech. Yes, sir. మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే మనం ఫస్ట్ ఇచ్చేటువంటి ఆ షేప్ కూర్చున్నాం లైఫ్ లాంగ్ అంటే మనకోటి మనం అడ్జస్ట్ అయిపోతున్నాం. పిల్లవానికి ఫస్ట్ కాన్సెప్ట్ ఫామ్ అయ్యేటప్పుడు అలాంటివి కొన్ని మనం జరగకుండా అది ఒకటి ఉంచుకోవడం. తర్వాత ఇప్పుడు చాలా రాసుకుంటాం, చాలా ఎలా ఉండాలి కొంచెం కిందికి ఇస్తాం, కొంచెం కిందికి అంటే బెస్ట్ సజెషన్ ఒక అప్పని కాదు. Measurement.
नहीं एक बताओ वो था जी 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 एक ही बताइए देखिए कौन से भी नंबर देके बना के तो मैं भी बनाई कार्ड मैं भी बनाई कार्ड दीगर पेन्स भी यूज़ कर सकते हैं और नंबर का तस्वुर भी इसके अंदर बताया हुआ No, number. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, దయచేసి ఒక్కసారి ఇక్కడ ఆల్రెడీ నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో చాలా బాగా ప్రదర్శించినటువంటి టీఎల్ఎం ఐటమ్స్ ఈరోజు సెలెక్ట్ చేసి ఇక్కడ జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో 16 మండలాల నుంచి 160 టీఎల్ఎం ఐటమ్స్, అదేవిధంగా ఉర్దూ మీడియం డైరెక్ట్ జిల్లా స్థాయిలో నిర్వహించబడుతుంది. దీనిలో ముఖ్యంగా నేడు మనం జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాను ఏర్పాటు చేసుకున్నాం. కాంపిటీషన్స్ సెలక్షన్స్ స్టేట్ పంపడం జరుగుతుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళను ముఖ్యంగా మనకు ఈ ఎఫ్ఎల్ఎం ఫౌండేషన్ న్యూమరసీకి పిల్లల్లో ఆ సామర్థ్యాలను పెంపొందించడం చేయడానికి మెటీరియల్ అనేటువంటిది చాలా చాలా అవసరం. అది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావచ్చు, టీచింగ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ కావచ్చు. అలాంటివి టీచర్స్లో మనం రకరకాల స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఆ స్కిల్స్ను మనం బయటకు తీసుకొచ్చేసి 200, కానీ వాళ్ళు తీసుకొచ్చి మొత్తం పెట్టుబడి చాలా 4-5 రేట్లు ఉంటాయి. దాదాపు 600-700 వరకు కూడా ఉంటాయి. ఒక్కొక్క టీచర్ 1-2 తీసుకురామంటే వాళ్ళు ఒక్కొక్క 10 తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ని తయారు చేసుకొని రావడం జరిగింది. చెప్పండి. అందరూ లంచ్ చేయండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కరెక్ట్ మేడం వాళ్ళు అందరుస్తున్నారు. తొందరగా లంచ్ ఫస్ట్ టాపిక్ అనేది అష్టాచెమ్మ ఆట. నేను కొన్ని చిత్రాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పిల్లలు మొదట వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పాఠశాల చిత్రాల ద్వారానే వాళ్ళకు భాష అనేది మనం నేర్పించాలి. అది ఇంపార్టెంట్. ఆ భాషలో భాగంగా కొన్ని చిత్రాలను తీసుకోవడం జరిగింది. ఆ చిత్రాలను చూపించుకుంటూ పిల్లలను కొన్ని ప్రశ్నల ద్వారా వాళ్ళను
ఈ నాలెడ్జ్ని వాళ్ళకు మనం ఇవ్వచ్చు. ఈ చిత్రాలను చూసి వాళ్ళు భాషను వ్యక్తీకరిస్తారు, మాట్లాడతారు. మనం పదాలను వాక్యాలను హైయర్ క్లాస్ పిల్లలకైతే దీనిలో ఉన్న పదాలకు వాక్యాలు దాంతో వాళ్ళను ఆ డిస్క్రైబింగ్ మెథడ్ను కూడా వివరించగలుగుతారు. యానిమల్స్ యానిమల్స్లో మనము వైల్డ్ యానిమల్స్ పిల్లలు ముంగడ స్టిక్కర్స్ పెట్టేసాయి. డిగ్రీ ఉండడానికి అట్లా ఒకటి డిఫరెంట్ కలర్స్ వాళ్ళు ఐడెంటిఫై ఇక్కడ అడిషన్స్ సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి మన పండుగలు 3వ తరగతి తర్వాత ఇంట్లో మన పండుగలు బతుకమ్మ చేసి 2nd క్లాస్, తర్వాత ఇందులో ఈవీఎస్ కూడా యూజ్ అవుతుంది. ఆల్ ఫెస్టివల్స్ మీద ఇక్కడ స్టార్ట్ చేస్తాం. 1813 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ మన మహంకాళి బోనాలు స్టార్ట్ చేసి, ఈ మహంకాళి బోనాలు అప్పుడు ప్రజలు వేయాలి అన్నది ఈ బోనాలు తీసినప్పుడు ప్రజలు కొంచెం హెల్తీగా అయ్యారు. అప్పటి నుండి బోనాలు అనేది స్టార్ట్. ఒక్క నిమిషం